వసంత పంచమి సందర్భంగా నిజామాబాద్లోని అమ్మవారి ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి. నగరంలోని సరస్వతి టెంపుల్లో ప్రత్యేక పూజల కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేకువజాము నుంచే చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. దినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో అమ్మవారి ఆలయాలన్నీ కూడా రద్దీగా మారినాయి. నగరంలోని జన్మభూమి నగర్ రోడ్లో ఉన్నటువంటి సరస్వతి మాత ఆలయం ఉదయం నుంచి కూడా రద్దీగా మారింది. భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ఈరోజు వసంత పంచమి, సాధారణంగానే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి దినము. ఈరోజు బాసర సమీపంలో ఉన్నటువంటి బాసర పుణ్యక్షేత్రం చాలా రద్దీగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి కూడా బాసరకు వస్తారు. సో నిజామాబాద్ నగరంలోనూ కొత్తగా ఈ ఆలయాన్ని నిర్మించారు. గతంలో సమీపంలో ఉన్నటువంటి బాసరకు వెళ్ళేటువంటి భక్తులందరికీ కూడా ఒక సౌకర్యార్థం నిజామాబాద్ నగరంలోనూ ఒక సరస్వతి మాత ఆలయం వెలిసింది. ఇక్కడ ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా బాసర వెళ్ళలేనటువంటి వారంతా కూడా ఇక్కడే అర్చనలు, అభిషేకాలు, అట్లాగే అక్షరాభ్యాసాలు కూడా ఇక్కడే చేయిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా ఆలయానికి వస్తున్నారు. పూజా కార్యక్రమాలు నిర్వహించేటువంటి అమ్మవారిని దర్శించుకోవడం, అట్లాగే దాంతోపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. విజువల్స్లో వీరంతా కూడా అక్షరాభ్యాసాలు కావచ్చు, అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేయించుకునేందుకు వీరంతా కూడా సిద్ధమైనటువంటి నేపథ్యం. మాట్లాడదాం, భక్తులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఎట్లా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? మేము గౌతమ్ నగర్ నుంచి వచ్చినాము. పిల్లలకి ఇద్దరికి అక్షరాభ్యాసం చేపిద్దామని తీసుకొచ్చినాము. ఈ గుడి ఇక్కడ మాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, రావడానికి కానీ సౌకర్యాలు కూడా బాగుంటున్నాయి. అప్పుడప్పుడు అన్నదానాలు అవి నడుస్తుంటాయి. పిల్లలకు కూడా మంచి జరుగుతుంది ఇక్కడ చేసుకున్నట్లయితే అని చెప్పేసి బస్సులో వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు మనకి నిజామాబాద్లో ఈ దేవాలయం ఉండడం అనేది చాలా మంచి పరిణామం. పిల్లలకు కూడా ఇక్కడ చేసుకున్న వాళ్ళకి మంచిగా ఎదుగుతున్నారు, మంచిగా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అందరికి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కొంచెం దూరము, కొంచెం పిల్లలు తీసుకొని పోవడము ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఉంటుంది. పూజారులు కూడా మంచిగా పూజ చేయడం అవి అన్నీ కూడా బాగా చేస్తున్నారు. సో ఇట్లా భక్తులు అయితే కొంత ఫెసిలిటీ ఉంది, స్థానికంగా అందుబాటులో ఉండడం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడేనా? ఇక్కడే గౌతమ్ నగర్. ఎవ్రీ ఇయర్ దర్శనం చేసుకుంటారా వసంత పంచమి రోజు అమ్మవారిని? చేసుకుంటాం. ఈసారిగా మా పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి వచ్చాం. ఇట్లా భక్తులైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి ఆలయానికి అయితే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నటువంటి నేపథ్యం. సో ఇట్లా అమ్మవారిని దర్శించుకోవడం, ప్రత్యేక అర్చనలు చేయడం, అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం అయితే చాలా సుదినంగా భావిస్తారు. ఇట్లా మంచి ఈరోజు ఒక పవిత్రమైనటువంటి దినం కాబట్టి అమ్మవారికి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం చాలా ప్రతీతిగా ఉంది. సో మాట్లాడదాం, ఇక భక్తులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడనే సార్, సాధారణంగా బాసర వెళ్తాం వసంత. అవునవును, బాసర వెళ్తాం. ఈరోజు బాగా రద్దీ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఈరోజు మంచి రోజు వసంత పంచమి కాబట్టి ఇక్కడికి వచ్చి పిల్లలతో దేవుడికి ఆశీర్వాదం తీసుకోవాలని ఇక్కడికి వచ్చాము. అవును, కొత్త ఆలయం బాగుంది సార్. ఇక్కడ మాకు దగ్గర ఉంది, అందుబాటులో ఉంటుంది, ఎప్పుడన్నా రావచ్చు, చేయొచ్చు అని బాగా ఆనందంగా ఉన్నది ఇక్కడికి రావడం. మాకు నిజామాబాద్లోని సరస్వతి మాత ఆలయం వచ్చింది. అవును సార్, ఇది చాలా మంచి అదృష్టం అండి. ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాం. బాసర వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిసినట్టుగా ఉన్నది కాబట్టి చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం. అందరూ ఇక్కడ దర్శించుకొని వారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాం. ఇట్లా అమ్మవారిని దర్శించుకోవడానికైతే చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడే, బాసర వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడే దర్శనం చేసుకున్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది? మేమా నిజామాబాద్. సాధారణంగా బాసర వెళ్తాం మనం, వసంత పంచమి ఆలయం ఉంది. అవును, ఇక్కడ బాసన వెళ్ళలేకపోతున్నామని ఇక్కడికి వచ్చేసాం. దర్శనం చేసుకున్నాం, చాలా బాగుంది. ఇట్లా రకరకాలుగా భక్తులైతే వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. ఉదయం నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చనలు, అట్లాగే అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. మాట్లాడదాం, అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా కొత్తగా ఆలయం, గతంలో నిజామాబాద్ నుంచి అమ్మవారిని దర్శించుకోవాలంటే వసంత పంచమి రోజు బాసర వెళ్ళాల్సి వచ్చేది. సో ఇప్పుడు కొత్తగా ఆలయం ఏర్పడింది, ఎట్లా ఉంది సార్? భక్తుల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? భక్తుల నుంచి చాలా అద్భుతమైన రెస్పాండ్ ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుండి వస్తున్నారు. ఇంకా చాలా మందికి తెలియదు ఇక్కడ గుడి కట్టారని. అంటే ఈ ఫిబ్రవరికి సంవత్సరం అయింది గుడి కట్టి కూడా. ఎంతో నాన్నగారు ఒక 10 ఏళ్ల కళ, ఇది చాలా ఇబ్బందులు పడి కట్టాల్సి వచ్చింది గుడి. మా సొంత స్థలంలో కట్టడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా వస్తున్నారు. కాకపోతే ఇంకా కాస్త గుడి పని ఉంది, దాతలు కూడా దొరకడం కష్టం అవుతుంది. కాకపోతే పబ్లిక్ ప్రతి నవరాత్రులు కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి,
సప్తాహం కానివ్వండి ప్రతి దానికి పబ్లిక్ సహకరిస్తున్నారు, చాలా వస్తున్నారు. ఎట్లాంటి ఈరోజు ఏమేమి కార్యక్రమాలు ఈరోజు ఉదయాన్నే 4 గంటలకు అమ్మవారి అభిషేకం జరిగింది. పంచామృతంతో అభిషేకం, పాలు, తేనె, నెయ్యి, చక్కెర దీంతో అభిషేకం జరిగింది. ఉదయం 4 గంటలకు 7:30 నుండి అమ్మవారి కుంకుమార్చనలు మరియు అమ్మవారి అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి. పొద్దున కుంకుమార్చన కూడా జరిగిందండి. సాయంత్రం వరకు ఏమైనా కార్యక్రమాలు సాయంత్రం వరకు ఇవి అక్షరాభ్యాసాలు ఉంటాయండి. అక్షరాభ్యాసాలు మళ్ళీ సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయి. సో ఇట్లా ఈరోజు వసంత పంచమి వేడుకల కోసం అయితే అమ్మవారి ఆలయాలన్నీ కూడా ముస్తాబవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్న విజువల్స్లో అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. ఒక పక్క కుంకుమార్చన, మరో పక్క అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా బాసర వెళ్ళలేనటువంటి భక్తులంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలయంలోనే దర్శనాలు చేసుకుంటున్నారు. ఇది కొత్తగా నిర్మించినటువంటి ఆలయం. సో నిజామాబాద్ నగరంలోని సరస్వతి మాత ఆలయం వెళ్ళడంతో భక్తులకు కొంత సౌకర్యంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే వసంత పంచమి రోజు బాసర్ రద్దీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళలేని వారంతా కూడా ఇక్కడే దర్శనాలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. దానికి తోడు ఆలయంలోని ప్రత్యేకంగా వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. భక్తులైతే ఆలయానికి వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.